సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 10/3/2024 ఆదివారం, తిథి అమావాస్య పగలు 2:30 వరకు, తదుపరి పాల్గొన శుద్ధ ప్రాజ్యమి, నక్షత్రం పూర్వభద్ర రాత్రి 1:56 వరకు, తదుపరి ఉత్తరాభద్ర, యోగం సాధ్యం సాయంత్రం 4:13 వరకు, కరణం నాగవ పగలు 8:08 వరకు, వజ్యం పగలు 10:31 నుండి 11:55 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:23 వరకు, అమృతకాలం సాయంత్రం 6:55 నుండి 8:19 వరకు, రాహుకాలం పగలు 4:47 నుండి 6:16 వరకు. ఈరోజు విశేషం ఆదివారం, అమావాస్య కావున మంత్ర తంత్ర వినియోగాలకు ఈరోజు విశేషమైనటువంటి రోజు. అలాగే ఈరోజు చేసేటువంటి పెద్దల కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఉండబోతుందో మనం తెలుసు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతులు పెరిగిన పెండింగ్ ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు విష్ణు ఆలయ దర్శనాన్ని చేసిన మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. పెద్దలను కలుసుకునే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసి జరగగలదు. ఈ రాశి వారు ఈ రోజు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రాష్టమ సమయం ఈ రోజు రాత్రి 8:30 వరకు నడుస్తుంది. కావున జాగ్రత్త వహించవలసి ఉండను. ఆ తదుపరి వీరికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. రాశి వారు ఈ రోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆరాధన చేసుకున్న మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు ఉండగల. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయాల్లో తులసి మాలను సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమును, నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన శివ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిందని వచ్చినట్లు ఖర్చులను, బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని దర్శించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారు దగ్గర ప్రయాణంలో ఉండగలవు. స్నేహితుల, బంధువుల యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉండగలవు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట తేడాలు పడను. ఈ రాశి వారు ఈ రోజు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగా, పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమవును. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి
ఆరాధన, విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసి మాలను సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, బంధుమిత్రులతో మాటతేడాలు పడే అవకాశం కలదు. రావాల్సిన ధనం చేతికి అందినప్పటికీ కూడా అంతే మొత్తంలో ఖర్చులు ఉండగల వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, విష్ణు ఆలయ దర్శనాన్ని చేసి విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.